హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాహి గిరీనీష్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో మేమైతే శివాలయంకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా బాబుకి నామకరణం చేయించాలని చెప్పి. సో జాతకం చూపిస్తే శివుడికి రుద్రాభిషేకం అలాగే నవగ్రహ శాంతి పూజ చేయించాలని చెప్పారు. అందుకని ఈ పూజకి ఏమేం కావాలో కనుక్కోవడానికి వెళ్ళామన్నమాట. మేమైతే తాడిపత్రిలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అదైతే కొంచెం ఓల్డ్ టెంపుల్ కదా, అందుకని అక్కడ చేయిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. సో ఎంతమంది చూసారో నాకు తెలియదు. నేనైతే ఇది సెకండ్ టైం అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత గమనించలేదన్నమాట, జస్ట్ వెళ్ళేసి వచ్చాము. సో ఈసారి వెళ్ళి ఛాన్సేపు ఉన్నామన్నమాట. అభిషేకం అంటే మాతోనే చేయిస్తారు అనుకున్నాను, బట్ అలా కాదండి. అక్కడ వాళ్ళకే ఇస్తే వాళ్ళే మొత్తం చేశారు. ఇంకా మేము అక్కడ నుంచి పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళి వచ్చేసరికి 10:30 అలా అయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాము. 6:30 కల్లా అక్కడ ఉండాలని చెప్తే మేము 6:40 అయిందనమాట. మేము వెళ్ళేసరికి ఇంకొకరు పూజ చేయించుకొని ఉన్నారన్నమాట. వాళ్ళు చేయించుకొని వెళ్ళిన తర్వాత మేము చేయించుకున్నాము. అదైతే 1.5 అవర్ 2 అవర్స్ జరిగింది నవగ్రహ పూజ. ఆ తర్వాత ఇంకా శివుడికి అభిషేకం చేయించడానికి అయితే వెళ్ళాము. మేమైతే మాతోనే చేయిస్తారనుకున్నాం, కానీ అక్కడ అట్లా లేదండి, వాళ్ళే చేయించారు. మేమైతే జస్ట్ లోపలైతే కూర్చున్నాం అనమాట. ఇంకా పూజ అయిపోయేసరికి 12 అయింది. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా ప్రసాదాలు తీసుకొని వచ్చేసాము. మళ్ళీ నామకరణం చేయడానికి పిలిస్తే వెళ్ళామన్నమాట. సో మా బాబు పేరు అయితే మౌనీష్ కంబగిరి స్వామి అని పెట్టామండి. మా ఇంటి దేవుడు కంబగిరి స్వామి, అందుకని మౌనీష్కి కంబగిరి స్వామిని యాడ్ చేసాము, పెద్ద కొడుకు కాబట్టి. ఇక్కడైతే 365 రోజులు శివుడి కింద వాటర్ ఉంటాయండి. సో ఒక సోమవారం రోజు అభిషేకం చేసి అలంకరణ చేసిన తర్వాత నీళ్ళు ఉండవంట. అదే ఇక్కడ ప్రత్యేకత. ఈ గుడి అయితే అనంతపురం డిస్టిక్ తాడిపత్రి మండలంలో అయితే ఉందండి. పెన్నా నది ఒడ్డున ఈ గుడిని అయితే నిర్మించారు. ఇక్కడ శివుడు కూడా దక్షిణముఖంగా ఉంటాడు. ఉత్తరం నుంచి దక్షిణానికి పారే నది ఉంటుంది, పెన్నా నది. సో దక్షిణముఖానికి ఉంటారు ఈయన. ఇక్కడైతే సప్తస్వరాలు వినిపించే స్తంభాలు కూడా ఉన్నాయి. సో ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. చాలా బాగుంది గుడి అయితే. సో రామాయణం మహాభారతంలో ఉన్న చిత్రాలని కొన్ని గుడి మీద అయితే నిర్మించారంట. సో ఇవన్నీ చాలా బాగున్నాయి గుడి చుట్టూ. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది గుడి అయితే. చాలా బాగుంది గుడి. మీరు కూడా ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. స్టోరీ కూడా చాలా బాగుంది. నాకైతే తెలిసినంత వరకు నేను చెప్పాను. మీకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు పూజారులను అడగండి. ఇక్కడ అందరి దేవుళ్ళు ఉన్నారు. శివుడు ఉన్నాడు, పార్వతీదేవి, రాములు ఉన్నారు, అలాగే వినాయకుడు ఉన్నాడు, అందరు ఉన్నారనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉన్న ఒక లింగానికి మనమే అభిషేకం చేసుకోవచ్చు అనమాట. అక్కడికి మట్టి కుండలు అయితే ఉంటాయి. వాటితో నీళ్లు తెచ్చి మనమే పోసుకొని ఆయనకు అభిషేకం చేసుకోవచ్చు. మేమైతే గంధము అలాగే పసుపు వాటర్తో అయితే అభిషేకం చేసాము. సో అలా చేస్తే మంచిదని చెప్తే మా అమ్మ అలా చేసేసి వచ్చామన్నమాట. మేమైతే అక్కడ మాతో చేయిస్తామని చెప్పి తీసుకొని వెళ్ళాను. అక్కడ కుదరలేదని చెప్పి బయటకు వచ్చేసి అక్కడైతే చేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయిందండి. సో వెళ్ళేసి ఇంటికి వెళ్ళి తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఇంకా మామూలే కదండి, పిల్లలు ఉంటే సో రెస్ట్ తీసుకున్నామంటే అవ్వదు కదా. సో తినేసి కొంచెంసేపు అలా పడుకున్నాము, కానీ నిద్ర రాలేదు. ఇంకా మా బాబుని అయితే ఈ వీడియోలో చూపించాను. ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి వెళ్ళండి గుడికి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.